ను ముడా స్కామ్ కలవరపెడుతోంది. కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక పరిణామాలతో సీఎం సిద్దరామయ్యకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకలో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఇవాళ సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. గవర్నర్ ఆదేశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్దరామయ్యపై ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి న్యాయ విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారు. సిద్దరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించిన అంశం కర్ణాటకలో దుమారం రేపుతోంది. రైట్, ఇక కర్ణాటక కాంగ్రెస్ ను ముడా స్కామ్ కలవరపెడుతోంది. కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రవీణ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద న్యాయ విచారణకు అనుమతిస్తూ ఇవాళ గవర్నర్ గెహ్లాట్ ఏదైతే అనుమతి ఇచ్చారో దాని మీద కాంగ్రెస్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఇళ్ల స్థలాల కేటాయింపులో సిద్దరామయ్య భార్య ఏదైతే పార్వతి పేరు మీద ఆ ప్లాట్లు కేటాయించడం పైన బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. గతంలో సిద్దరామయ్య అధికార దుర్వినియోగం పాల్పడి తన భార్య పేరుతో అదేవిధంగా తన బంధువులకు సంబంధించిన వాళ్ళతో ఈ ప్లాట్ల కేటాయింపులు అక్రమాలు జరిగాయని చెప్పి ఓవైపు సామాజిక కార్యకర్త అబ్రహాం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీని మీద న్యాయ విచారణకు అనుమతి వంచాలని కూడా గతంలో ఈయనతో పాటు మరో ఇద్దరు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాని మీద గతంలోనే గవర్నర్ 2 సార్లు నోటీసులు జారీ చేశారు సిద్దరామయ్యకు. దీని మీద వివరణ కోరుతూ ఆయన 2 సార్లు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకు న్యాయ విచారణకు అనుమతి ఇవ్వరాదంటూ కూడా ఆయన నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇవాళ తాజాగా 3వ నోటీస్ ఇస్తారనుకున్నప్పటికీ ఇవాళ న్యాయ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. అదైతే ముఖ్యంగా గతంలో ఏదైతే సిద్దరామయ్యకి సంబంధించిన దీని మీద గవర్నర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే నోటీసుల మీద దాన్ని వెలికి తిప్పి పంపుతూ కేబినెట్ తీర్మానం కూడా చేసింది. కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడడం కూడా జరిగింది. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయం మీద కొంత కర్ణాటక నేతలతో మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సిద్దరామయ్య రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పి వైపు కేసీ వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు బయలుదేరారు. ఇవాళ ఆయన బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే ఇవాళ సాయంత్రం కేబినెట్ అత్యవసరంగా సిద్దరామయ్య ఆధ్వర్యం సమావేశం కానుంది. దీనికి సంబంధించి గతంలో కూడా ఏదైతే సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారో ఏదైతే ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు బీజేపీ ప్రేరేపిత ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధంగా ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అందరకు బాధితులకి కేటాయించిన విధంగానే తమ కుటుంబానికి తన బంధువులకు కూడా ప్లాట్లు కేటాయించారని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఆధ్వర్యంలో బెంగళూరు నుంచి మైసూరు వరకు కూడా ఆయన ఒక పాదయాత్ర కూడా చేపట్టారు. దానికి దిటుగా కాంగ్రెస్ శ్రేణులు కూడా మైసూరులో గతంలో పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించారు. 2 పార్టీల మధ్య అదేవిధంగా అటు ప్రభుత్వం విపక్షాల మధ్య ఈ ముడా కుంభకోణం ఒక ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ నిర్ణయం ఒక కీలక పరిణామంగా చూడొచ్చు. ముఖ్యంగా సీఎం సిద్దరామయ్య న్యాయ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ఏదైతే ఇవాళ ఇచ్చినటువంటి నిర్ణయం పైన భవిష్యత్తులో న్యాయ విచారణ ఆయన విచారించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైతే అవినీతికి పాల్పడ్డారో అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడారన్న అంశాల మీద సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించిన పైన రాజకీయ ప్రకంపనలే రేగుతున్నాయి. ముఖ్యంగా మైసూరు ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన కుంభకోణం కేంద్రంగా గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. అయితే ఏఐసీసీ పెద్దలు సిద్దరామయ్యకు అండగా నిలుస్తున్నప్పటికీ కూడా కింది స్థాయిలో అదేవిధంగా కర్ణాటకకు సంబంధించిన కొందరు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపైన న్యాయ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా దీని మీద విచారణకు డిమాండ్ చేస్తుంది. తక్షణమే సిద్దరామయ్య రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.